జీవితంలో కష్టాలొచ్చినప్పుడు లేదా అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు మనమెందుకు నాకిలా జరుగుతోంది అని బాధపడుతుంటాం కదా. కాని ఇలాంటి కష్టాలను మనం ఒక మంచి జీవితాన్ని అనుభవించడానికి కట్టే పన్నుల్లా చూస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. సెనెకా అనే ఒక గొప్ప తత్వవేత్త ఏం చెప్పాడంటే, నాకు ఎదురయ్యే ఏ కష్టాన్ని నేను కోపంతో కాని చిరాకుతో కాని తీసుకోను, నా పన్నులను నేను సంతోషంగా కడతాను. మనకు భయం కలిగించేవి లేదా మనం ఫిర్యాదు చేసే కష్టాలన్నీ జీవితం మనపై వేసే పన్నులులాంటివి, వాటి నుండి తప్పించుకోవాలని మనం ఎప్పుడూ అనుకోకూడదు. దీని వెనుక ఉన్న అసలు అర్థమేమిటంటే, మనం ప్రభుత్వానికి కట్టే పన్నుల గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూ ఉంటాం. కాని డబ్బు రూపంలోనే కాకుండా ప్రతి మంచి విషయానికి ఒక పన్ను ముడిపడి ఉంటుంది. మీరు ప్రయాణం చెయ్యాలంటే ఎదురుచూడటం అనే పన్ను కట్టాలి, నలుగురిలో గుర్తింపు తెచ్చుకుంటే మీపై వచ్చే పుకార్లనే పన్ను కట్టాలి. అలాగే ఎంతో సంతోషంగా ఉండే బంధాలలో కూడా చిన్న చిన్న గొడవలనేవి పన్నులాంటివే. మనం విజయం సాధించినప్పుడు వచ్చే ఒత్తిడి లేదా మన దగ్గర ఎక్కువ ఆస్తి ఉన్నప్పుడు జరిగే దొంగతనం కూడా జీవితంలో మనం కట్టాల్సిన పన్నులే. ఇలాంటివి వచ్చినప్పుడు తప్పించుకోవాలని చూడటం దండగా. వీటికోసం ఏడుస్తూ కూర్చునే బదులు ఇవన్నీ ఒక మంచి జీవితం కోసం మనం చెల్లించాల్సిన మూల్యం అని అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు మీరు చేయవలసిన మరియు చేయకూడని పనులు ఏమిటంటే, మొదటగా జీవితంలో ఎదురయ్యే కష్టాలను లేదా ఒత్తిడిని చూసి భయపడకుండా వాటిని ఒక పన్నులాగా సంతోషంగా స్వీకరించండి. మీరు ఒక మంచి బంధాన్ని లేదా విజయాన్ని అనుభవించాలంటే ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు అని మనస్ఫూర్తిగా అంగీకరించండి. అలాగే మీకు మిగిలిన సంతోషాన్ని ప్రశాంతంగా అనుభవించండి. ఇక చెయ్యకూడని పని ఏమిటంటే, ఇలాంటి సమస్యలు రాకుండా పారిపోవాలని చూడటం లేదా కష్టాల గురించి పదే పదే ఫిర్యాదు చేస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవడం. జీవితం అడిగే పన్నులను ఎలాంటి చిరాకు లేకుండా నిశ్శబ్దంగా చెల్లించి, అది మీకు ఇచ్చే అందమైన బహుమతులను మనస్ఫూర్తిగా ఆస్వాదించడం నేర్చుకోండి.